రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక రౌడీ రాజ్యాన్ని వాళ్ళ కొనసాగిస్తా ఉన్నాడు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సార్లు వరదలు వచ్చినాయి, ప్రజలు ప్రమాదాల్లో ఉన్నారు. ప్రతిపక్షము అధికార పక్షం అనేటువంటి ఒక తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసిపోయి ప్రజలకు అండగా ఉంటూ దివిసీమ లాంటి సంఘటనలు అయితే ప్రజలు పొలోమనిపోయి వరద బాధితులకు అండగా నిలబడ్డారు. కానీ వాళ్ళ దుర్మార్గం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతూ, కుంభకర్ణ నిద్రపోతూ, చిల్లర ప్రియారిటీస్ను, అడ్మినిస్ట్రేటివ్ ప్రియారిటీస్ను ముందల పెట్టుకొని ఇవాళ వరద బాధితులను ఆదుకోకుండా ఇవాళ వరద బాధితులకు అండగా ఉండాలని వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి పైన, జగదీష్ రెడ్డి గారి పైన, సబితా ఇంద్రారెడ్డి గారి పైన, పువ్వాడ అజయ్ గారి పైన, ఇంకా చాలా మంది పైన రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటం రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు తగునా? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తా ఉన్నారు. కనీస మానవీయ విలువలను మర్చిపోయి వాళ్ళ అత్యంత నీచమైనటువంటి ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది తగదు. రాజకీయానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. తిట్టుకోవడానికి కూడా ఒక సమయం, సందర్భం ఉంటుంది. ప్రజలు బాధతో ఉంటే, ప్రజలు శవాలై మారుతూ ఉంటే, ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఆస్తులు నష్టం జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడేది పోయి నువ్వు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన చిల్లర బూతులు మాట్లాడటం ఏంటి? వాళ్ళపై దాడులు చేయించడం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రివా, ముఖ్య కంత్రివా చెప్పుడు.